హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. విజయ్ దేవరకొండ గారు ఈ మధ్య కాలంలో తన సినిమాల కన్నా కూడా కాస్త వివాదాలతోనే మనకి మీడియాలో కనిపిస్తున్నారు. మొన్న ఏదో మాట్లాడారు, ట్రబుల్స్ లాగా మీరు కొట్టుకుంటున్నారు అని. మరి దానికోసం కేసు పెట్టారా లేకపోతే ఇంకేమైనా విషయాలు ఉన్నాయో తెలియదు కానీ ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఆయన పైన ఒక అడ్వకేటే కేసు ఫైల్ చేశారంటూ వార్త. నిజంగా చేశారా? ఎందుకు చేశారు? ఇటీవల రెట్రో మూవీ ఫంక్షన్లో విజయ్ దేవరకొండ ట్రైబల్స్ను ఉద్దేశించి ఏదో వ్యాఖ్య చేస్తే మా మనోభావాలు విచ్చలవిడిగా దెబ్బ మీద దెబ్బ తినేసాయి, నరాలు తెగిపోయాయి. అసలు అంత మాట ఎట్లా అంటాడు చెప్పండి, ఇప్పుడే మేము చాలా డిమాండ్ చేస్తున్నాము, అతను బహిరంగ క్షమాపణ చెప్పాలి. పైగా ఇంకా అసలు జరిగిన నష్ట తీవ్రత అంతా కాదు, అది విన్న వాళ్ళందరూ ఒక రకంగా అయిపోయారు. సో దానికి గాను మేము కేసు పెట్టాలనుకున్నాము అని చెప్పేసి ఏ గిరిజనుడు రాలేదు, ఒక అడ్వకేట్ వచ్చాడు. ఓకే. ఏ ట్రైబల్స్ వాళ్ళు కూడా ఆ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కొంచెం గట్టిగానే మాట్లాడారు. అయితే గట్టిగా మాట్లాడగానే ఎవరు కేసు పెట్టలేరు మా అన్నారు. ముందుగా ఒక లాయర్ అడ్వకేట్ ముందుకు వచ్చి లాయర్ కిషన్ లాల్ చౌహాల్ అనే ఆయన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టుగా ఒక న్యూస్. యాక్చువల్గా ఇది ఏమైందో తర్వాత సంగతి. ముందు ఒకటి కాసేపు ఇంకొక సపరేట్ టాస్క్ మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రతిసారి మనం ఎప్పుడైనా సరే కేసుల గురించి మాట్లాడినప్పుడు అయితే అభియోగం మోయబడ్డవాడు, అతని మీద కంప్లైంట్ ఇచ్చినవాడు, అయితే అక్యూజ్డ్ లేదా కంప్లైనెంట్, వీళ్ళిద్దరి పేర్లే బాగా హైలైట్ అవుతూ ఉంటాయి. స్వర్ణ మీద కేసు పెట్టిన విజ్ఞాన్ మీద కేసు పెట్టిన స్వర్ణ, ఏమైంది. కానీ గత కొంతకాలంలో ఏంటంటే అడ్వకేట్లు బాగా ఫేమస్ అవుతున్నారు. కేసు పెట్టిన వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఇంకా ఈవెన్ ఇప్పుడు సునీత వర్సెస్ అవినాష్ రెడ్డి కేసులోని కూడా లాయర్ సిద్ధార్థ రూత్రా, నిరంజన్ రెడ్డి అని వీళ్ళు బాగా ఫేమస్ అయిపోయారు. అంటే ఇంత పెద్ద పెద్ద కేసులు వీళ్ళు వాదిస్తున్నారు అని తెలియాలి కదా మరి. అంటే ఒకప్పుడు అమ్మ ఇందిరాగాంధీ కాలం నుంచి రాజీవ్ గాంధీ గారి కాలం నుంచి మహామహులు మీద ఎన్నెన్నో మంది కేసులు పెట్టారు. ఎప్పుడు ఏ లాయర్ ఫేమస్ అవ్వాలి, ఇప్పుడు మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి మార్కెటింగ్ కూడా అవుతుంది బీభత్సంగా. తర్వాత లావణ్య కేసులో ఆయన రాలా, అసలు లైవ్లో కూడా మనం వాదించుకునే రేంజ్లో చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ నిన్న అగోరి మీద కంప్లైంట్ పెట్టింది కూడా ఒక లాయరే. ఆ తర్వాత ఇట్లా అంటే ఈ మధ్య కాలంలో అంటే లాయర్ల పేర్లు కూడా ఈ కంప్లైంట్ అక్యూజ్డ్ వీళ్ళతో పాటు బాగా మెరుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక కేసు సంబంధించి మనం పెట్టాము, ఎవరైతే బాగా వాదిస్తారు, ఎవరైతే మనకు మంచి లాయర్ దొరుకుతారు అన్నప్పుడు వీళ్ళు పలానా వాళ్ళు పలానా టైంలో ఆ కేసు వాదించారు అని అంటే అలా వాళ్ళ మీద ఫోకస్ పెరుగుతుంది. ఇంతకుముందు అసలు తెలియసేవారు కాదు ఎవరు. మన ఫ్రెండ్ ఇప్పుడు డాక్టర్ బాలా ఉన్నాడు కదా, ఆర్జీవీ మీద కేసు అయినప్పుడు ఆయన వాదించి మీడియా ముందుకు వచ్చి తను కూడా కొంచెం అయ్యాడు. సో ఇది సంగతి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ మధ్య అంటే ఏదైనా కేసు నడుస్తుంది, మొత్తం మీడియా ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంది అనే టైంలో కొంతమంది లాయర్లు కావాలని ముందుకు వచ్చి దాని మీద కేసు ఫైల్ చేసి అందులో వాళ్ళ హ్యాండ్ పెట్టి ఫేమస్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. అగోరి కేసులోనే అలాగే జరిగింది. అబ్బాయి ఇంత బాగుందా, ఖచ్చితంగా మనమే చేయాలి. వాళ్ళందరితో పరిచయం ఉన్న ఒక అడ్వకేట్ అందులోకి వెళ్ళి ఫేమస్ కోసమే. నెక్స్ట్ ఇప్పుడు కూడా అంతే నాకు అనిపిస్తుంది సీరియస్గా. ఎందుకంటే ప్రతిదాన్ని నేను ఎప్పుడు కూడా కేసులలో లాయర్ల పేర్లు వినలా. కేసు పూర్తయిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసిన టైంలో డీసీపీ ఏసీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు కదా, అప్పుడు కూడా మ్యాక్సిమం పోలీసుల పేర్లు చాలామందికి తెలియదు, చాలా తక్కువ వాళ్ళు తెలుస్తుంది. అది కూడా అంతగానో ఒక పేరు. యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ చేసేదంతా వేరే వాళ్ళు, బట్ దానికి సంబంధించి అప్డేట్ అంతే కదా, చిన్న స్థాయి వాళ్ళే చేస్తూ ఉంటారు. పెద్ద స్థాయి వాళ్ళకి ఇదిగో ఇది అప్డేట్ అని చెబుతూ ఉంటారు. ఫైనల్గా ఏం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పెద్దవాళ్ళు వచ్చి మనకు ఆ కేసు ఇలా జరిగింది, మా టీం ఇలా చేశారు అంటారు. కానీ చెప్పిన పెద్ద అధికారి తెలుస్తారు, ఎవరు చేశారు అన్నది మనకు పెద్దగా బయటికి రాదు. టీం అంటారు అంతే. నిజంగా టీంలో ఒక 5-6 ఉంటారు కదా. మరి ఇప్పుడు సరే మొత్తానికైతే ఒక అడ్వకేట్ వచ్చాడు ఈ అంశంలోకి. అసలు ఈ కేసు విషయంలో ఆయన ఏం మాట్లాడతాడో నాకు తెలియదు, కానీ ఓవరాల్గా విజయ్ దేవరకొండ అన్న మాట ఏంటంటే 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ ఇలా కొట్లాడుకునే వాళ్ళు, ఈ ఉగ్రవాద నా కొడుకులకి చదువు నేర్పించండి ఫస్ట్ అని అన్నాడు. చదువు నేర్పించండి అంటే దాని అర్థం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ట్రిగ్నోమెట్రీ, జాగ్రఫీ, జామెట్రీ ఇవన్నీ నేర్పిమని కాదు. సంస్కారం నేర్పండి,
పద్ధతులు నేర్పండి, కొంచెం మనిషి విలువలు నేర్పండి అని. చదువు నేర్పండి అంటే అంతే, అదే ఈయన ఉద్దేశం. యాక్చువల్గా స్కూల్కి వెళ్ళి చదువుకునేటప్పుడు మనం పాఠ్యాంశాలతో పాటు మోరల్ క్లాసెస్ కూడా నేర్చుకుంటాం. అసలు ఎక్కువ పాఠ్యాంశాలలో కూడా మనకి ఎందుకు ఆ పాఠాలు చెప్తారంటే అందులో కూడా ఒక ఏదో మెసేజ్ ఉంటుంది, నీతి నేర్చుకోవాలని, వాళ్ళ గురించి నేర్చుకోవాలని. నేను అంతమించి ఇంకేముండవు దాంట్లో. స్కూల్కి వెళ్ళిన తర్వాతే కదా విద్యా బుద్ధులు అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ రకంగా నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళకి చదువు నేర్పండి అయ్యా అని అన్నాడు. నిజంగానే టెర్రరిస్టులు స్కూల్కి వెళ్ళుంటే టెర్రరిజంలోకి వెళ్ళుండకపోవచ్చు. 100%. చెప్పటి నుంచి ఇదే గన్నలు తోటాలతో పెరుగుతారు కాబట్టి వాళ్ళ మైండ్ అంతా దాని మీదకి వెళ్ళిపోద్ది. నిజంగానే బడికి వెళ్తే అట్లా ఉండరు అసలు ఉండరు, ఎవరు వస్తుంది వాళ్ళకి. అది ఈయన ఉద్దేశం. అవతలోడికి ఎలా అర్థమైంది, చదువుకున్న వాళ్ళలో ఉగ్రవాదులు లేరా, వాళ్ళకి సిస్టమ్ నాలెడ్జ్ కూడా నిజమే కదా, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు మా. అంటే ఉగ్రవాది అయ్యాక కూడా నువ్వు అన్ని నేర్చుకోవచ్చు. బాగా చదువు అది చదువుగా నువ్వు చదువుకుంటూ ఉగ్రవాది అవ్వవు. ఎప్పుడు ఉగ్రవాది అయ్యాక చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకుంటూ ఉగ్రవాది అవ్వడు మా, నిజంగా చదువుకుంటూ ఉగ్రవాది అవ్వడు. ఎందుకంటే వాళ్ళకి విలువలు నేర్పిస్తారు. మరి పాక్ స్కూల్లో ఏం నేర్పుతారు నాకు తెలియదు, కానీ నాకు తెలిసినప్పటి నుంచి మన దగ్గర శిశు మందిర్కి వెళ్ళినా, భారతీయ విద్యాభవన్కి వెళ్ళినా, ఏ ప్లే స్కూల్కి వెళ్ళినా, వాట్ ఎవర్ ఇప్పుడు వచ్చే ప్లే స్కూళ్ళు మంచి బుద్ధులే నేర్పుతారు. ఈవెన్ బయట నేర్పాలని, పెద్దవాళ్ళ శిక్షలు నేర్పాలన్నా వాళ్ళు అన్నిట్లోనూ నీతులే చెప్తారు. అందరికీ కొంతమంది ఇంకా అలా బుర్రకి పట్టించుకోరు. చివరికి పిల్లలకి కథలు చెప్పాలన్నా, పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పాలన్నా, కుందేలు తాబేలు కథ చెప్పాలన్నా అందులో ఒక నీతి ఉంటుంది. ఊరికే స్టోరీలు చెప్పరు వాళ్ళకి. ఇప్పుడు హీరో వచ్చాడు, గుద్దేశాడు, అయిపోయింది ఇది కదా అని చెప్పరు. కుందేలు ఇలా ఉంటుంది, తాబేలు ఇలా ఉంది, తెలివితో విన్ అయింది, కుందేలు పొగరుతో పడుకుంది, ఎప్పుడు అలా ఉండకూడదు. లాస్ట్ నీతి చెప్తారు, మీరు కూడా అలా ఉండకండి నాయన, ఇలా ఉండండి. కార్టూన్లు చూసినా కూడా దాంట్లో ఏదో ఒక నీతి ఉంటుంది కదా. అది విజయ్ దేవరకొండ ఉద్దేశం. నీకు అది అర్థం అవ్వాల. నువ్వు ఎలా తీసుకున్నావు అంటే 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ అందరు ఇట్లాగా అట్లాగా అదా ఇదా మమ్మల్ని ఇంత నేస్తావు, తను అనలా, మిమ్మల్ని అవమానించేలాగా ఎప్పుడు అనలా. ఇప్పుడు ఇలాంటి విషయాలపైన కేసులు నిలబడతాయంటారా? మనోభావాలు దెబ్బతిన్న కేసులు ఎప్పుడు నిలబడవు. ఎందుకు చెప్పనా, నువ్వేం చెప్పావు, నా మనోభావం దెబ్బతినింది. అంటే ఎలా దెబ్బతినింది, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నువ్వు సైకలాజికల్గా దాన్ని ప్రూవ్ చేయాలి. ఈ అంశం విన్న వెంటనే నా నరనరాలు చిట్లిపోయాయి, లేకపోతే మైండ్ డిస్టర్బ్ అయిపోయింది, లేదా అప్పటి నుంచి నాకు నోట మాట రావట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను కోమాలో ఉన్నాను, లేదా నాకు ఇదైపోయింది అదైపోయింది సంథింగ్, నువ్వు మెటీరియల్ ఎవిడెన్స్ అక్కడ పెట్టాలి. అది ఉంటే నిజంగానే మనోభావం దెబ్బతినింది అని డిక్లేర్ చేస్తారు. ఆ కేసు నిలబడదు. ఇవన్నీ నువ్వు కేసు పెట్టి అయితే ఫేమస్ అవ్వగలవు. నేను అందుకు ఫేమస్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. అందుకే కేసు పెట్టి నువ్వు ఫేమస్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇలాంటి కేసులు పౌరులు పెడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు పెడితే ఒకలానా, లాయర్స్ పెడితే ఒకలానా ఉంటాయా? ఎవరు పెట్టినా అదే కేసు. దీని వల్ల మళ్ళీ లాయర్ పెట్టారు కాబట్టి. కాకపోతే ఇంకొకటి కూడా ఉంటుంది, కులం, మతం, ప్రాంతం, ఇలాంటివి కొన్ని సెన్సిటివ్ అంశాలు ఉంటాయి కదా, వాటి మీద ఎవరు మాట్లాడకూడదు. ఒక మనిషి అవతల వాళ్ళని బాధ పెట్టేలాగా ఏదో మాట అన్నాడు, దానివల్ల నిజంగానే తీవ్రత వల్ల వీళ్ళందరూ డిస్టర్బ్ అయ్యారంటే పరిగణలో తీసుకుంటారు. సంబంధించిన విషయమే కదా, విషయమే. కానీ అతను అనలేదు కదా, అన్నట్లుగా నువ్వు ఆపాదించుకోవడం వేరు, తను నిన్ను అనడం వేరు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.